ఏదో వేసేలేవయా వదిలేద్దాంలే అని అనుకుంటే ఊరుకోవట్లేదు కదా మీరు. లేపి లేపి దండించుకుంటున్నారు. ఎందుకు? హత్య జరిగిన మరుసటి రోజు అవినాష్ రెడ్డి మీడియాతో ఏం మాట్లాడారు అది ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఇంటర్వ్యూ నేను మీకు ఒక 3-4 నిమిషాలు చూపిస్తే మీకు స్పష్టంగా ఎవడు లేపాడు అన్నది మీకు వాళ్ళ మాటల్లోనే. నేను ఇప్పుడు పేపర్లో రాసింది చెప్పా. వాళ్ళ మాటల్లో ఆ కాంట్రవర్సీ చూడండి. ఎవరు కట్లేశారో అవినాష్ రెడ్డి గారికి తెలియదట. పోలీసులు వేశారేమో. నేను చూసా వచ్చా. ఇందులోనేమో అసలు అది జరిగినప్పుడు అవినాష్ రెడ్డి గారు అసలు లేరు, అసలు స్పాట్లోనే లేరు అని చెప్పాడు ఇతను. గుండెపోటుని ఎవరు ప్రచారం చేశారో అవినాష్ రెడ్డి అయితే చెప్పలేదన్నాడు. మరి చూసింది అవినాష్ రెడ్డి అయితే అసలు గుండెపోటని ఎవరు అనుకున్నాడు? ఇచ్చాడు. మళ్ళీ నేను చెప్పలేదు అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో 5.5 minutes దగ్గర ఒకసారి పెట్టాము. మరి పోలీసులే కట్టుకుంటారా కట్టలే అంటున్నాడు. అసలు పోలీసులు స్పాట్ లో కట్టకరా ముట్టుకోకరా బాబు అని శంకరయ్య అంటే మీరా శంకరయ్య అని చెప్పని ఒకసారి తర్వాత ముందుకెళ్ళాలి స్టార్టింగ్. సో పోలీసు వాళ్ళు కట్లేసి తీసుకెళ్లారా అలా తీసుకెళ్లి కట్లేసారా నాకు తెలియదని అవినాష్ రెడ్డి చెప్పాడండి. ఏమంటే ఆ రోజు అక్కడ విజువల్స్ చూసాం. తలతో సహా మొత్తం అంతా కట్టేసి ఫ్రేజర్ కూడా తీసుకొచ్చేసి దొంగన డాష్లు ఆ ఫ్రేజర్ లో పెట్టిన విజువల్స్ మనం చూడలేదా? అంటే పోలీసులు ఫ్రేజర్ తెప్పించి హత్యని తెలిసిన బాడీని పోలీసు ఎక్కడైనా కట్లేసి తలతో సహా బాడీతో సహా లోపల కుట్లేసి పోస్ట్ మార్టం చూస్తే ముందు కుట్లు కూడా వేస్తారు. కుట్లేసి కట్లు కట్టి ఆ బాడీని అక్కడ పోలీసు వాళ్ళు పెడతారా? అంటే ఎంత బ్లేటెంట్ లై మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది అప్పుడు మాట్లాడాడు ఏమని అంత దారుణంగా. ఎందుకంటే కేసులో టర్నింగ్ పాయింట్ ఈ కుట్లు కట్లు. ఇప్పుడు ఈ కుట్లు కట్లు కట్టినప్పుడు వీళ్ళు హత్యానేరం ఆరోపిస్తున్న నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సునీత హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి దారిలో ఉన్నారు. ఇక్కడ కట్లు కుట్లు వేయించింది ఎవరు? పోలీసోడైతే వేయడు. పోలీసోడు వేసుంటే ఆ పోలీసోడిని యావజ్జీవ కారాగార శిక్ష చేయాలి. ఆ శంకరయ్య మొత్తుకున్నాడు, రే కడక్కడరా బాబు బ్లడ్ బాడీ నేను చేయగలరా నాయన అంటే ఆ శివశంకర్ రెడ్డి వచ్చి నోరు మీరా నా కొడకని చెప్పి అన్నాడని చెప్పి శంకరయ్య 164 స్టేట్మెంట్ లో ఉంది, క్లియర్ గా ఉంది. తర్వాత అతనికి ఆ ప్రమోషన్ లేకపోతే అడిగిన ట్రాన్స్ఫర్ లేకపోతే క్యాష్ కొట్టారు ఇంకేం కొట్టారు నేను మాట్లాడిన వచ్చని చెప్పి తప్పుకున్నాడు శంకరయ్య. సో ఇక్కడ ఈ కేసులో మొత్తం టర్నింగ్ పాయింట్ కట్లు కుట్లే. ఈ కట్లు కుట్లు ఎవరేశారు? గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి ఆ జయప్రకాష్ రెడ్డి అనే కాంపౌండర్ వచ్చి వేశాడు. జయప్రకాష్ రెడ్డి ఎవడు? ఇందులో లేపేసినాడు ఒక ఇంకో రెడ్డి ఉన్నాడు అడుబాబు. సో ఇదంతా ఒక ఇది కూప్. కరోనా వచ్చి తలలో రక్తం వచ్చి ఆయన చచ్చిపోయాడు గంగిరెడ్డి గారు. ఆయన్ని లేపేయడానికి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు సాక్షి ఇల్లు లేపేశారన్నాడు. ఆ గంగాధర్ రెడ్డికి ఎలక్కేసి చచ్చిపోయాడు ఆడు. సో అలాగా చాలా మంది చాలా ఆశ్చర్యకరమైన అసలు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమా తీసుంటే తెగడిది. ఏదో చెత్త క్యారెక్టర్ ఏదో పెట్టుకున్నాడు మదన్ మోహన్ రెడ్డి పాపం, ఆయనకి చెడ్డ పేరు, మంచి డైరెక్టర్ చెడ్డ పేరు పాప. అది కాకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అతి తక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా మరి అది నిలిచిపోయింది. దాంతో అసలు శపథం రిలీజ్ చేయాలంటే వచ్చి పోయేస్తున్నారు. వ్యూహాలు లేవు, శపథాలు లేవు. ఇంకెందుకు చచ్చిన పవన్ ఇంకెంత చంపుతామని చెప్పి నేను దాన్ని కూడా వదిలేశాను. సరే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ వాళ్ళే చంపుంటే వీళ్ళెందుకు కుట్లేశారు?
వీళ్ళెందుకు కట్లు కట్టారు? భారతీరెడ్డి తండ్రి గారి హాస్పిటల్ స్టాఫ్ వచ్చి ఎందుకని అంత అత్యుత్సాహంతో చచ్చిపోయిన శవానికి పోస్ట్ మార్టం అయ్యేదాకా ముట్టుకోకూడదని చెప్పి ప్రతి ముష్టి నా కొడుకు తెలుసు కదా. ఈ హాస్పిటల్ వాళ్ళకి తెలియదా? అక్కడ వాళ్ళకి తెలియదా? అంటే గుండెపోటు రామ ఆడేసి ఏదో రకంగా ఓం నమ శివాయ చేసాం, ముందు కప్పెట్టేస్తే గొడవ అయిపోద్దని చెప్పి మీరు అనుకుని అడ్డంగా బుక్ అయిపోయి ఆ అమ్మాయి గట్టిగా దెబ్బలాడ పట్టింది, అడ్డంగా దొరికేసి అప్పుడే ఉన్నారు. స్టార్టింగ్ లో పెట్టు, వెరీ బిగినింగ్ సిబిఐ ఎంక్వైరీ ఉండాలి, ఈ సిట్టి గిట్టి మెప్పుకోమ్మా అని చెప్పి అన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత సిబిఐ వద్దు, సిట్టే ముద్దు అని చెప్పి వీళ్ళు వేసుకుని ఆ సిట్టి వాళ్ళు కూడా ఎంత ఫ్రాడ్ భరించలేక రిపోర్ట్లు ఇస్తానంటే ఆ ఎస్పీని మార్చేసి అక్కడ భయపడిపోయి వెళ్ళిపోయాడు ఎస్పీ మహంతి. ఇటువంటివన్నీ చేసి సిబిఐ ఎంక్వైరీయే ఉండాలి, మామగాడు మోషాగాడు అనేదో సినిమాలో ఉన్నట్టు అన్నగాడు తేడా ఉన్నాడు అని చెప్పి సునీత పసిగట్టి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిన వలన, లేకపోతే ఎవరినో బలి చేద్దామని చూస్తే సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిన వలన ఇవన్నీ వచ్చినాయి. సిబిఐ అడిగిందే ముందు మీరు కదా, మీరు అడగబట్టే సిబిఐని ఇవి అడిగింది. సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది క్లియర్ గా, ఆ మొత్తం గూగుల్ టేక్అవుట్ తోటి సహా అంతా ఇచ్చేసి. అట్లా ఇంకోటి మెయిన్ పాయింట్, హత్య జరిగినప్పుడు ఈ లేపేసిన నా కొడుకులు అందరూ ఈ అయ్యా కొడుకులు ఇంట్లో ఉన్నారు. ఆర్ ఒక 150 మీటర్ల సమీపంలో ఉండొచ్చు కదా, 50 మీటర్లు తేడా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఎలా చెప్తున్నారని అడిగారు. అదే ఆవరణలో ఉన్నట్టే కదా. పైగా అప్పుడు అయ్యా కొడుకులు ఫోన్లు ఎందుకు ఆన్ చేసుకుంటున్నారు అర్ధరాత్రి 2ంటికి 3ంటికి, ఇదే పని అట్టు మీకు. మీరు చెప్తే నమ్మేయాలి. ఈ మర్డర్ చేశారు, వీళ్ళే మర్డర్ చేశారని వీళ్ళు చెప్తున్నారు. ఈ మర్డర్ చేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి సునీత చేస్తే మాట్లాడాల్సింది ఎవరితో? వాళ్ళతోటి వీళ్ళతోట. వాళ్ళతోనే మాట్లాడాలి కదా, వాళ్ళతోటి ఒక్క కాలు కూడా లేదే. వీళ్ళతోటే కాల్స్ ఎందుకున్నాయి? వీళ్ళు మళ్ళీ సీఎం ఇంటికి కాల్స్ ఎందుకు చేశారు, ఎవరికి చేశారు, ఎందుకు చేశారు, అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రాసేశారమ్మా. అక్కడ మీరు ఎంత యాక్ట్ చేసినా కూడా లేపింది 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 మీరే మీరే మీరే, లేపించింది వారే వారే వారే, ఎటువంటి సందేహం లేదు అందులో. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు డిమాండ్ చేశారంటే ఓ రోజు అటు ఇటుగా దొంగలు దొరికేస్తారని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేశారు. సరే, ఎన్నికల్లో ఈ తలపాటు అంతా మనకెందుకని పాపం చంద్రబాబు నాయుడు గారు ఏ కక్ష కార్పణ్యాలు తెలియని మనిషి కాబట్టి, ఆయన ఎవడ కర్మకు ఆడైపోతాడని కర్మ సిద్ధాంతాన్ని కూడా అప్పుడప్పుడు నమ్మే వ్యక్తి కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోలే ఈ విషయాన్ని. అదే నేను నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఏబిఎన్లో నారాయణరావు ఎవడన్నా అప్పుడు రాజకీయాల్లో ఉండుంటే తోలు తీసుండేవాడు. ఎక్కడ దాకా లోటస్ పాండ్ దాకా వెళ్ళేది. సరే, ఎన్నికల సమయం పాపం ఆయన మంచి మనిషి. సో మంచి మనుషుల గురించి మనం ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ అని 24 గంటల్లో. ఆ మాట ఒకసారి మీరు వినండి. సునీతకు ముందు వీళ్ళే డిమాండ్ చేశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎంక్వైరీ చేస్తే బాధితులనే నేరస్తులు చేస్తారు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి వీల్లేదు, సిబిఐ చేయాలి అని అన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి? బాధితులు ఎవరు? వివేకానంద రెడ్డి గారి కుమార్తె, వారి ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళనే నేరస్తులు చేసే విధంగా ఈ సిబిఐ చేసిన ఎంక్వైరీని కాదని సాక్షి ఎంక్వైరీలో పిఐ ఆడు ఎలా చెప్పాడని ఈ రకంగా మాట్లాడి ఏదైతే అప్పుడు మాట్లాడాడో అతను అదే ప్రొసీజర్ని వీళ్ళు తప్పకుండా పాటిస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగేటప్పుడు మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాదన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకని సునీత్తో ఇది నా మీద అయితే ఏముంది 12వ కేసు అవుతుందంటే అప్పుడే కేసు ఈయన దాకా వస్తుందని ఆయన పసిగట్టాడా?
ఏదో చివరి స్టేజ్లో ఏదో కాళ్ళు పట్టుకున్నాడు, ఆపాడు. ఇట్స్ ఓన్లీ టెంపరీ. ఇదంతా ఏ ఎంక్వైరీ అయితే వాళ్ళు కావాలన్నారు, ఇప్పుడు అదే ఎంక్వైరీ వద్దని, అదే సిబిఐని కొమ్మక్కైపోయారని. మరి సిబిఐ మీద అంత చెత్త ఆర్గనైజేషన్ అని చెప్పి నీకు నమ్మకం ఉంటాయి. మరి ఎందుకు అప్పుడు నువ్వు సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఇన్సిస్ట్ చేసావు? ఎవరు చేయమంటే ఇన్సిస్ట్ చేసావు? ఈ సిబిఐకి ఇచ్చే ముందు ఈ పోలీసులు కానీ వీళ్ళెవరో కూడా ఈ కేసు విషయం మాట్లాడకూడదని చెప్పి హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నాం? అంటే వేసేసింది మీరే కాబట్టి ఇవాళైతే రేపైనా దొరికేస్తారా బాబు అని భయపడి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారా? మరి గ్యాగ్ ఆర్డర్ ఇంకా అలాగే ఉంటాయి. ఇప్పుడు సాక్షిలో ఈ దరిద్ర ప్రాంతాలు ఎత్తుకు రాస్తున్నాం. నీ కొంపదాకా సిబిఐ ఎంక్వైరీ రాకుండా, నోటీసులు ఇచ్చినా కూడా వెళ్లకుండా ఆపించుకుని, అరెస్ట్ అవ్వకుండా కూడా ఆపించుకుని, కర్నూలు డ్రామాలు ఆడి ఇవన్నీ ఎందుకు చేశారు? ఇవన్నీ ప్రజలకు అన్నీ తెలుసు. సో కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. విజ్ఞులైన ప్రజలారా, ఏపీది ఎవరో మీకు తెలుసు. అలాగా భౌతికంగా వివేకానంద రెడ్డి గారిని లేపేసిన వాళ్ళని మనం రాజకీయంగా ఈ ప్రజాక్షేత్రంలో ఉంచకుండా వారిని లేపేద్దాం. విశాఖపట్నం వెళ్ళి ఉంటారా, లేకపోతే ఏ దీవులు కొనుక్కున్నారంట ఆ దీవుల్లో ఉంటారా? ఆ దీవులకి వెళ్ళడానికి కుదరదులండి. విశాఖపట్నంలో ఉండొచ్చు. రోజు అద్దం ముందు జగన్మోహన్ రెడ్డి అనే నేను రెండోసారి ముఖ్యమంత్రిగా అని మాట్లాడుకోవచ్చు. అంతే తప్ప రాజధాని అన్నది అమరావతిలోనే ఉంటుంది. నూతన ముఖ్యమంత్రి గారు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రజలు మనందరం హాజరవుతాం. ఎంపీగా, కూటమి తరపున నెగ్గిన ఎంపీగా నేను కూడా హాజరవుతాను. జై అమరావతి, జై అమరావతి. మహిళలారా మేల్కోండి. కొన్ని ఇష్యూలు రేపు చెప్పుకుంటాం.